తెలంగాణ మిత్రులకు ఒక విజ్ఞాపన. ఆంధ్ర సంస్కృతిని ఏనాడో నాశనం చేసేసుకున్నాం. ఎందుకంటే మా సంస్కృతి అంటూ మాకే తెలియని పరిస్థితుల్లోకి తెచ్చేసుకున్నాం. డీజేలు మ్యూజిక్ల మధ్యలో పడిపోయాం. ఇంకోటి, ఇక్కడ మేమంతా వెళ్ళి విదేశాల్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో బతికేయడం అలవాటైపోయాక ఇక్కడ ఒక సంస్కృతి అనే కాన్సెప్ట్ కాకుండా సరే మేము అద్భుతంగా బతుకుతున్నాం అనుకుంటాం. మా తాత ముత్తాతల నాటి జానపదాలు లేకపోతే రాయలసీమ మాండలికము లేకపోతే ఉత్తరాంధ్ర యాసో వీటితో కూడుకున్నటువంటి పద్యాలు పాటలు అసలు ఎవరికి తెలియని పరిస్థితి. బట్ తెలంగాణలో అస్తిత్వ పోరాటం కారణంగా రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటిది సాంస్కృతిక తెలంగాణ ఆశించారు. దాంట్లో భాగంగా బతుకమ్మ పాటలు లాంటివి పెడుతున్నారు. బాగుంది, బతుకమ్మ ఉత్సవాలు సంబరంగా చేసుకుంటున్నారు. ఒక్క పాయింట్ ఏంటంటే, మన ప్రతి అడుగులో కూడా మన పెద్దలు ఒక మంచి ఆలోచన చేశారు. ఒక ఆలయం అంటే ఒక వ్యవస్థీకృత కేంద్రం, విజ్ఞాన భాండాగారం, అదే సందర్భంలో మంచికి మారుపేరుగా ఉండేటటువంటి ఒక సంస్కృతి. అట్లాగే ఒక పాట అనేటటువంటిది ఆ రోజున ఇవాళకి మళ్ళీ డీజేలు మ్యూజిక్లు వీటితో లేవుగే. ఆ రోజున పాట గొంతు కలిపేటప్పుడు 10 మంది గొంతు కలపడం, 1కి 10, 10కి 100, 100కి 1000. ఈ గొంతే నిజామోడికి ఉచ్చపోయించింది. బండెనక బండి కట్టి అనేటటువంటి పాటలో గొంతు ఉంది. ఆ గొంతుకి గొంతు కలిపినటువంటి ఇతర రైతాంగం ఉంది, ఇతర ప్రజానేకం ఉంది. అంతేగాని వెనకాల డీజే సౌండ్ ఉందా? లేదు కదా. తెలంగాణ జనపదాలలో బాగా ఇప్పటికీ కూడా గొంతుతో ఆ కళాకారులు పాడేదానికి యాడింగ్ దమ్ము దరువేయడం లాంటివి చేసేటటువంటిదే ఉంటుంది. అలాంటి వైపుకే వెళ్ళండి. డీజేలతో మ్యూజిక్లతో బతుకమ్మ పాటల్ని భగ్నం చేసుకోవద్దు. మీ సంస్కృతిని అంటే తలా అందరం చెయ్యేసేటటువంటి ఆ సంస్కృతిని కాపాడుకోండి.